క్రికెట్లో ఒక షాట్ ఉంటుంది, దాన్ని రివర్స్ స్వీప్ అంటారు. అది సరిగ్గా తగిలితే బౌండరీ వెళ్తుంది. కానీ టైమింగ్ మిస్ అయితే వికెట్లు ఎగిరిపడతాయి లేదా హిట్ వికెట్ అయ్యి పరువు పోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఇండియాకి వ్యతిరేకంగా ఒక పెద్ద రివర్స్ స్వీప్ ఆడాలనుకున్నారు, కానీ చివరికి వాళ్ళ బ్యాట్తో వాళ్ళ వికెట్లనే కొట్టుకుంటున్నారు. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాం? ఇండియాలో జరిగే వరల్డ్ కప్కి మేము రాము, బంగ్లాదేశ్కి సపోర్ట్గా మేము బైకాట్ చేస్తాం అని పాకిస్తాన్ పొగరుగా మాట్లాడింది. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ వైపు చూసింది. అమ్మో, నిజంగానే బైకాట్ చేస్తారా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగదా అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ కట్ చేస్తే సీన్ మారింది. లాహోర్లో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత పాకిస్తాన్ స్వరం మారింది. మేము ఆడతాం, ఇండియాకి వస్తాం అని చెప్పకనే చెప్పారు. అసలు సడన్గా ఈ యూటర్న్ ఎందుకు? ఆ లాహోర్ గదిలో ఐసీసీ పాకిస్తాన్కి ఏం చెప్పింది? పాకిస్తాన్ పెట్టిన 3 వింత కండిషన్లేంటి? వాటిని ఐసీసీ ఎందుకు చెత్తబుట్టలో వేసింది? అసలు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? ఈ రోజు వీడియోలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వెనుక జరుగుతున్న ఈ హై వోల్టేజ్ డ్రామా గురించి, పాకిస్తాన్ పరువు ఎలా పోయిందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి ఈ డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ వీడియోస్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నంబర్ 1, ది సీక్రెట్ డీల్. ముందుగా అసలు ఏం జరిగిందో క్లియర్గా చూద్దాం. ఆదివారం నాడు లాహోర్లోని పీసీబీ హెడ్ క్వార్టర్స్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. బయట మీడియా వెయిట్ చేస్తుంది, లోపల మాత్రం చెమటలు పడుతున్నాయి. అక్కడికి ఐసీసీ నుంచి ఒక పెద్ద తలకాయ వచ్చింది. ఆయనే ఇమ్రాన్ ఖ్వాజా, ఐసీసీ డిప్యూటీ చైర్మన్. పాకిస్తాన్ తరపు నుంచి పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వీ ఉన్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమినుల్ ఇస్లాం కూడా ఉన్నారు. అజెండా ఒకటే, పాకిస్తాన్ని ఎలాగైనా సరే గ్రౌండ్లోకి దించాలి. ఎందుకంటే పాకిస్తాన్ రాకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండదు. ఆ మ్యాచ్ లేకపోతే ఐసీసీకి, బ్రాడ్కాస్టర్స్కి వేల కోట్ల నష్టం. ఐసీసీకి భయం ఉంది, బ్రాడ్కాస్టర్స్ కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటి అని. కానీ పాకిస్తాన్ ఏమనుకుందంటే, ఇదే అదను, ఐసీసీ మన చేతిలో ఉంది కాబట్టి మనం కొన్ని కండిషన్లు పెడదాం, ఇండియా మెడలు వంచుదాం అని ప్లాన్ వేసింది. అక్కడ టేబుల్ మీద పాకిస్తాన్ 3 కండిషన్లు పెట్టింది. మా ఈ 3 కోరికలు తీరిస్తేనే మేము ఆడతాం, లేకపోతే బైకాట్ కంటిన్యూ చేస్తాం అని మొండికేసింది. కానీ ఐసీసీ ఆ డిమాండ్లని విని నవ్వుకుంటూ కుదరదు అని చెప్పేసింది. ఆ డిమాండ్లేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నంబర్ 2, డిమాండ్ నంబర్ 1, బంగ్లాదేశ్ని శిక్షించొద్దు. పాకిస్తాన్ పెట్టిన మొదటి కండిషన్ బంగ్లాదేశ్ గురించి. అసలు ఈ గొడవకి మూల కారణం బంగ్లాదేశ్. T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ ఆడాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో మాకు ఇండియాలో వెన్యూ వద్దు, మా మ్యాచ్లు బయట పెట్టండి, ఇండియా మాకు సేఫ్ కాదు అని గొడవ చేశారు. దీనికి కారణం మనం గత వీడియోలో చెప్పుకున్నాం. కేకేఆర్ టీం ముస్తాఫిజుర్ రెహమాన్ని తీసుకోలేదని వాళ్ళ ఈగో హట్ అయింది. ఐసీసీకి కోపం వచ్చి, అయితే మీరు వెళ్ళిపోండి, మీ ప్లేస్లో స్కాట్లాండ్ని తీసుకుంటాం అని బంగ్లాదేశ్ని టోర్నమెంట్ నుంచి గెంటేసింది. దీనికి పాకిస్తాన్ రియాక్ట్ అయింది. మా తమ్ముడు బంగ్లాదేశ్కి అన్యాయం జరిగింది అని సాలిడారిటీ చూపించింది. నిజానికి పాకిస్తాన్కి బంగ్లాదేశ్ మీద అంత ప్రేమేం లేదు, కేవలం ఇండియాని కార్నర్ చేయడానికి వాళ్ళని వాడుకుంటుంది. ఇప్పుడు మీటింగ్లో పాకిస్తాన్ అడిగింది ఏంటంటే, సరే బంగ్లాదేశ్ని తీసేశారు ఓకే, కానీ వాళ్ళ మీద ఎలాంటి శాంక్షన్స్ వేయకూడదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కట్ చేయకూడదు, ఫ్యూచర్లో వాళ్ళని బ్యాన్ చేయకూడదు అని అడిగింది. ఐసీసీ దానికి సింపుల్గా సరే అంది. ఎందుకంటే ఐసీసీకి బంగ్లాదేశ్ మీద పగలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, స్కాట్లాండ్ వచ్చింది, టోర్నమెంట్ సాఫీగా జరగాలి అంతే, వాళ్ళకి డబ్బు కట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫస్ట్ డిమాండ్ని ఐసీసీ ఈజీగా ఒప్పుకుంది. పాకిస్తాన్ హమ్మయ్య, మేము ఏదో సాధించాం, బంగ్లాదేశ్ని కాపాడాం అని ఫీల్ అయింది. మీడియాకి కూడా ఇదే లీక్ ఇచ్చింది. కానీ ఇది కేవలం ఫేస్ సేవింగ్ టెక్నిక్ మాత్రమే. అసలు కథ ముందుంది. నంబర్ 3, సెకండ్ డిమాండ్, ది బైలాటరల్ డ్రీమ్. ఇక్కడే పాకిస్తాన్ తన స్థాయికి మించిన కోరిక కోరింది. మొహిసిన్ నఖ్వీ ఐసీసీని ఏమడిగారంటే, మేము వరల్డ్ కప్ ఆడతాం, మా బైకాట్ని వెనక్కి తీసుకుంటాం, కానీ మాకు ఒక గ్యారెంటీ కావాలి, ఇండియాలో జరిగే బైలాటరల్ సిరీస్ కావాలి, ఇండియా మా దేశానికి రావాలి, లేదా మేము ఇండియాకి వెళ్తాం, ద్వైపాక్షిక సిరీస్లను మళ్ళీ స్టార్ట్ చేయాలి. మనకి తెలుసు 2013 తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య బైలాటరల్ సిరీస్లు లేవు, కేవలం ఆసియా కప్, వరల్డ్ కప్లోనే ఆడుతున్నాం. పాకిస్తాన్కి డబ్బులు రావాలంటే ఇండియాతో ఆడాల్సిందే. ఒక సిరీస్ జరిగితే వచ్చే డబ్బుతో వాళ్ళ బోర్డు 5 ఏళ్ళు బతుకుతుంది. ఐసీసీ దీనికి ఏం సమాధానం చెప్పింది? సారీ బాస్, ఇది మా చేతిలో లేదు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఇండియా ఎవరితో ఆడాలి అనేది బీసీసీఐ డిసైడ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. మోడీ గారు ఎస్ అంటే సిరీస్ జరుగుతుంది, నో అంటే జరగదు.
మధ్యలో ఐసీసీ పెత్తనం ఏమీ ఉండదు. బీసీసీఐ అనేది ఇండిపెండెంట్ బాడీ. మీరు టెర్రరిజం ఆపనంత వరకు క్రికెట్ ఉండదు అని ఇండియా ఎప్పుడో తేల్చి చెప్పింది. రీసెంట్గా ఇస్లామాబాద్ బ్లాస్ట్ తర్వాత అస్సలు ఛాన్సే లేదు. సో ఐసీసీ చేతులెత్తేసింది. మేము ఇండియాని ఫోర్స్ చేయలేం, మీరు ఆడితే ఆడండి లేకపోతే లేదు అని చెప్పేసింది. పాకిస్తాన్కి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక విక్టరీగా చూపించుకుందాం అనుకున్నారు. చూసారా, ఇండియాని ఒప్పించాం అని చెప్పుకుందాం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. నంబర్ 4 థర్డ్ డిమాండ్ ది ట్రైలాటరల్ సిరీస్. బైలాటరల్ కుదరదు అనగానే పాకిస్తాన్ ఇంకో ప్లాన్ వేసింది. సరే, ఇండియా మాతో ఒక్కరితోనే ఆడకపోతే పోనీ ముగ్గురితో కలిసి ఆడదాం. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిసి ఒక ట్రైలాటరల్ సిరీస్ పెడదాం అని అడిగింది. దీని వెనక ప్లాన్ ఏంటంటే బంగ్లాదేశ్ని కూడా కలుపుకుంటే ఇండియా ఒప్పుకుంటుందేమో అని. పోనీ ఇండియాలో వద్దు, దుబాయ్లో ఆడదాం, లండన్లో ఆడదాం అని ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఐసీసీ దీనికి కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది. ఇది కూడా బోర్డుల మధ్య జరగాల్సిన ఒప్పందం. బీసీసీఐ ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ మేము వాళ్ళని ఆర్డర్స్ వేయలేం అని చెప్పేసింది. నిజానికి ఇండియాకి ఇలాంటి సిరీస్ల వల్ల వచ్చే లాభం కంటే తలనొప్పి ఎక్కువ. ఆల్రెడీ ఐపీఎల్ ఉంది, డబ్ల్యూటీసీ ఉంది. మన ప్లేయర్స్కి రెస్ట్ దొరకడమే కష్టం. మన షెడ్యూల్ ప్యాక్ అయిపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో ఆడి వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టే అవసరం ఇండియాకి లేదు. మన బ్రాడ్కాస్టర్స్కి కూడా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ గవర్నమెంట్ పర్మిషన్ లేనిదే రూపాయి కూడా కదలదు. సో ఈ డిమాండ్ కూడా రిజెక్ట్ అయింది. అంటే పాకిస్తాన్ పెట్టిన ముఖ్యమైన కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కేవలం బంగ్లాదేశ్కి పనిష్మెంట్ వద్దు అనే చిన్న పాయింట్ తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు. నంబర్ 5 ఫైనల్ డెసిషన్. డిమాండ్లు నెరవేరకపోయేసరికి పాకిస్తాన్ చివరికి ఏం చేసింది? సర్లే మేము ఆడతాం అని సిగ్నల్ ఇచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. శ్రీలంక అనేది న్యూట్రల్ వెన్యూ. ఇండియా పాకిస్తాన్ వెళ్ళదు కాబట్టి, పాకిస్తాన్కి ఇండియాలో ఆడటం ఇష్టం లేదు కాబట్టి కొలంబోని ఫిక్స్ చేశారు. నిజానికి శ్రీలంక బోర్డు కూడా పాకిస్తాన్కి లెటర్ రాసింది, ప్లీజ్ బైకాట్ చేయకండి, మాకు నష్టం వస్తుంది అని. ఆ వంకతో పాకిస్తాన్ సేఫ్గా బయటపడింది. మేము శ్రీలంక కోసం ఆడుతున్నామని కవర్ చేసుకుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ లాహోర్ మీటింగ్ తర్వాత వచ్చిన లీక్స్ ప్రకారం ఇది కన్ఫర్మ్. గత వారం బైకాట్ అని అరిచిన వాళ్లే ఇప్పుడు సైలెంట్గా బ్యాగులు సర్దుకొని కొలంబో వెళ్తున్నారు. దీన్నే యూటర్న్ అంటారు. పాకిస్తాన్లో ఫ్యాన్స్ దీన్ని చూసి మండిపడుతున్నారు. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, ప్రతిసారి ఇలాగే ఎందుకు లొంగిపోతున్నాం అని సోషల్ మీడియాలో తిడుతున్నారు. అసలు ఎందుకు పాకిస్తాన్ ఇలా పదే పదే మాట మారుస్తుంది? దీని వెనుక ఉన్న అసలు కారణం డబ్బు మరియు ఆర్మీ. నంబర్ 6 అసలు బాస్ ఎవరు? పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ కేవలం ఒక కీలుబొమ్మ. ఆయన వెనక ఉన్నది ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఆయన వెనక ఉన్నది రియల్ బాస్ జనరల్ అసీం మునీర్. పాకిస్తాన్లో క్రికెట్ అయినా, కాశ్మీర్ అయినా డెసిషన్ తీసుకునేది ఆర్మీనే. రిపోర్ట్స్ ప్రకారం మొహిసిన్ నఖ్వీ ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ని కలుస్తారు. ఆయన అసీం మునీర్ పర్మిషన్ తీసుకుంటారు. ఆర్మీ చీఫ్ ఓకే అంటేనే టీం వెళ్తుంది. ఎందుకు ఆర్మీ చీఫ్ ఒప్పుకుంటారు? ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ వెంటిలేషన్ మీద ఉంది. క్రికెట్ బోర్డ్కి డబ్బులు కావాలి. ఐసీసీ ఇచ్చే ఫండింగ్ మీదే పీసీబీ బతుకుతుంది. మీకు తెలుసా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్కి వచ్చే ఆదాయంలో 50% కంటే ఎక్కువ ఐసీసీ నుంచే వస్తుంది. ఆ ఐసీసీకి 80% రెవెన్యూ ఇండియా నుంచే వెళ్తుంది. ఒకవేళ పాకిస్తాన్ మొండికేసి బైకాట్ చేస్తే ఐసీసీ వాళ్ళకి ఫండింగ్ కట్ చేస్తుంది. అప్పుడు బాబర్ ఆజాంకి, షాహీన్ అఫ్రీద్కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులుండవు. డొమెస్టిక్ ప్లేయర్స్కి ఇప్పటికే ₹100 మ్యాచ్ ఫీజులు ఇస్తున్నారు. డబ్బుల ముందు ఈగోని పక్కన పెట్టక తప్పదు. అందుకే ఆర్మీ కూడా సైలెంట్గా వెళ్ళండి అని చెప్పింది. ఇది పాకిస్తాన్కి ఒక ఫైనాన్షియల్ నెసెసిటీ. నంబర్ 7 ది హిస్టరీ ఆఫ్ బైకాట్స్. పాకిస్తాన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు, వాళ్ళకి ఇది అలవాటే. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ ఆసియా కప్ టైంలో ఏం జరిగిందో? పాకిస్తాన్ టీం యూఏఈతో ఆడాలి, కానీ మ్యాచ్ రోజు ఉదయం పాకిస్తాన్ టీం హోటల్ నుంచి బయటికి రాలేదు. రూమ్లలో దాక్కున్నారు. ఎందుకు? అంతకుముందు ఇండియా మ్యాచ్లో మన ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దానికి అలిగి మాకు గౌరవం లేదు, మేము ఆడము అని డ్రామా చేశారు. కానీ లాస్ట్ మినిట్లో ఐసీసీ ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే పరుగున గ్రౌండ్కి వచ్చారు, మ్యాచ్ ఆడారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మేము రాము, బైకాట్ చేస్తాం అని గట్టిగా అరుస్తారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తారు. కానీ చివరకు ఏమీ సాధించలేక గ్రౌండ్లోకి వస్తారు. ఇది వాళ్ళ వీక్నెస్ని చూపిస్తుంది. నిజంగా దమ్మున్న బోర్డు అయితే చెప్పిన మాట మీద నిలబడాలి. కానీ పీసీబీకి ఆ శక్తి లేదు. ఈ డ్రామాలు ప్రపంచం గమనిస్తుంది. అందుకే పాకిస్తాన్ బెదిరింపుల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. నంబర్ 8 బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ తన దారి తాను చూసుకుంది. మరి బంగ్లాదేశ్ పాపం, వాళ్ళ పరిస్థితి 2 పడవల మీద కాలు పెట్టినట్టయింది. పాకిస్తాన్ మాట నమ్మి వాళ్ళు ఇండియాకి రాము అన్నారు. ఐసీసీ వాళ్ళని పీకేసింది. స్కాట్లాండ్ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమో యూటర్న్ తీసుకొని ఆడుతుంది.
బంగ్లాదేశ్ మాత్రం ఇంట్లో కూర్చొని టీవీలో చూడాలి. పాకిస్తాన్కి ఉన్న తెలివి అదే, పక్కనోళ్ళని రెచ్చగొట్టి తను మాత్రం సేఫ్గా ఉండటం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇదొక గుణపాఠం. రాజకీయాలు, సాలిడారిటీలు క్రికెట్లో పనికిరావు. నిజానికి బంగ్లాదేశ్ ప్లేయర్స్కి ఆడాలని ఉంది, కానీ బోర్డు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వాళ్ళ వరల్డ్ కప్ కళ చెదిరిపోయింది. పాకిస్తాన్ ఇప్పుడు మేము బంగ్లాదేశ్ కోసం శాంక్షన్స్ లేకుండా చేశాం అని చెప్పుకుంటుంది, కానీ బంగ్లాదేశ్కి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? నంబర్ 9, ఐసీసీకి ఒక వార్నింగ్. ఇక్కడ ఐసీసీ కూడా ఒక విషయం నేర్చుకోవాలి. ఒక టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఒక టీం ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. మేము రాము, మాకు అది కావాలి అని టోర్నమెంట్ని హోల్డ్ చేయడం క్రికెట్కి మంచిది కాదు. బంగ్లాదేశ్ని తిట్టినట్టే పాకిస్తాన్కి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. మీరు వస్తే రండి, లేకపోతే మీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు, క్రికెట్ ఆగదు అని చెప్పాలి. అదృష్టవశాత్తు ఐసీసీ అదే చేసింది. జై షా ఇప్పుడు ఐసీసీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో రూల్స్ ఇంకా స్ట్రిక్ట్గా మారే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ లాంటి జట్లకి నో బైట్ క్లాస్ పెట్టాలి, అంటే ముందుగానే సంతకం చేయించుకోవాలి, మేము ఖచ్చితంగా ఆడతామని. యూటర్న్లు తీసుకోవడం వల్ల టోర్నమెంట్ షెడ్యూల్స్ పాడవుతాయి, ఫ్యాన్స్కి నష్టం జరుగుతుంది. ఫైనల్గా కంక్లూజన్కి వద్దాం. ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగడం ఖాయం. పాకిస్తాన్ వేసిన రివర్స్ స్వీప్ ఫెయిల్ అయింది, వాళ్ళు హిట్ వికెట్ అయ్యారు. ఈ ఎపిసోడ్ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్కి ఇండియా అవసరం ఉంది, కానీ ఇండియాకి పాకిస్తాన్ అవసరం లేదు. ఆర్థికంగా, రాజకీయంగా, క్రికెట్ పరంగా ఇండియా ఇప్పుడు ఒక సూపర్ పవర్. పాకిస్తాన్ ఇంకా పాత రోజుల్లో బతుకుతుంది, బైకాట్ డ్రామాలు ఆడుతుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఆకలి వేసినప్పుడు ఈగోలు పనికిరావు. పీసీబీకి ఆ విషయం బాగా అర్థమైంది. మనం చూడాల్సింది మ్యాచ్ మాత్రమే కాదు, ఆ మ్యాచ్ వెనుక ఉన్న ఈ గెలుపుని కూడా. మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ యూటర్న్ తీసుకోవడం మీకు ఆశ్చర్యంగా ఉందా? ఇండియా వాళ్ళతో బైలాటరల్ సిరీస్ ఆడాలా వద్దా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న క్వశ్చన్, చివరిగా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య బైలాటరల్ సిరీస్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్: ఏ 2011, బి 2013, సి 2015, డి 2017. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. దీని ఆన్సర్ మన కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అన్ఫిల్టర్డ్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. జై హింద్.